ది కర్స్ ఆఫ్ అశ్వత్థామ. అశ్వత్థామ కురుక్షేత్రం జరిగేటప్పుడు తమ తండ్రి అయిన ద్రోణాచార్యుని అయితే పాండవులు చంపేస్తారు. సో దానికి ప్రతీకారంగా మన అశ్వత్థామ ఏం చేస్తాడంటే పాండవులు అనుకొని నిద్రపోతున్న పాండవుల యొక్క కొడుకులను అయితే పొరపాటున చంపేస్తాడు. సో దాన్ని చూసిన మన కృష్ణుడు ఏం చేస్తాడంటే అశ్వత్థాముడికి ఇమ్మోర్టాలిటీని ప్రసాదించి నువ్వు 3000 సంవత్సరాల వరకు ఈ భూమి చుట్టూ తిరుగుతూ నీకు అయిన గాయాలు కూడా మానకుండా బాధను అనుభవిస్తామని చెప్పి శాపం అయితే ఇస్తాడు. రైజ్ ఆఫ్ కల్కి. ఫ్యూచర్ లో కలియుగం అధిపతి అయిన కలి యొక్క అన్యాయాలను ఆ యొక్క చీకటి యుగాలను అంతం చేయడానికి మన విష్ణు యొక్క చిట్ట చివరి 10వ అవతారమైన కల్కి అయితే అవతరిస్తాడు ఆ యొక్క అన్యాయాలను ఎదుర్కోవడానికి. సో ఇప్పుడు కల్కికి అశ్వత్థాముడికి కనెక్షన్ ఏంటంటే ఎస్ మీరు కరెక్ట్ గానే గెస్ట్ చేస్తున్నారు. మన కల్కిని మోస్తున్న ఆ తల్లెమని దీపిక గారు కల్కి అవతారం గురించి అశ్వత్థామకు ముందే తెలుసు. ఎందుకంటే హీఈస్ ఇమ్మోర్టల్ కాబట్టి. నా వల్ల ఒకసారి తప్పు జరిగింది, మళ్ళీ కర్మ ఫలితంగా కల్కిని కాపాడి నా తప్పును కొంతవరకైనా సరిదిద్దుకోవచ్చని భావించి మన కల్కిని అయితే తన ప్రాణాల చేత అయితే తెగించి కాపాడుతాడు మన అశ్వత్థామ. సో ఈ విధంగా మన కల్కి అండ్ అశ్వత్థామ అయితే